గత ఆగస్టు 22 జరిగిన ఓఎన్జీసీ అగ్ని ప్రమాదం వలన మత్స్య సంపదకు అలాగే మత్స్యకారుల జీవనోపాధికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ బోయ్ నేతృత్వంలో బృంద సభ్యులతో అధికారులు ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జోయ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సర్వే యొక్క వివరాలను ఈ సందర్భంగా వివరించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఓఎన్జీసీ అధికారులు, యానం పరిపాలనా అధికారి అంకిత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో సమావేశం జరిగింది. గత ఆగస్టు 22న జరిగిన ఓఎన్జీసీ అగ్ని ప్రమాదం వల్ల మత్స్య సంపదకు అలాగే మత్స్యకారుల జీవనోపాధికి జరిగిన నష్టాన్ని అంచనా వేయటకు ఏర్పాటు చేసిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ జోయ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సర్వే యొక్క వివరాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా యానం మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకారులకు మత్స్య సంపద దొరకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని, మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని కోరారు. ప్రభుత్వ విప్ ఉమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఇదివరకు పోలిస్తే ఇప్పుడు సముద్రంలోనూ నదుల్లోనూ మత్స్య సంపద చాలా గణనీయంగా తగ్గిందని తెలియజేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన కాలుష్యం అంతా కాకినాడ తీర ప్రాంతానికి చేరటంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు వారి యొక్క జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఓఎన్జీసీ పైప్ లైన్ల ద్వారా మత్స్యకారుల జీవనోపాధి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఓఎన్జీసీ ఈడీ ప్రబల్ సేన్ గుప్తా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పైప్ లైన్ ప్రాంతంలో రిపేర్లు చేపట్టక అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ రిపేర్లకు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.